ఉన్న మూవీసే సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు కదా! సో, ఒక్కోసారి మనం సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఆడియన్స్‌కి వెళ్తాయా లేదా అని కూడా మనం చెప్పలేం. అలాగే ఎప్పుడూ కూడా నరేష్ గారు ఆ రగ్గడ్ లుక్‌లోనే అంటే ఈ మూవీలో చాలా బాగున్నారు. ఆ బచ్చల మల్లికి కూడా కరెక్ట్‌గా సెట్ అయ్యారు. బట్ ఎప్పుడు ఆ రగ్గడ్ లుక్ లేదా ఆ పాతకాలం సినిమాలు ఆ టైపు కథలను తీసుకున్న అవి పూర్తిగా వెళ్తాయని చెప్పలేం కదా! అంటే కంటెంట్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటారు రాబోయే సినిమాల్లో? కాదండి. మీరే అంటారు కదా! కంటెంటే కావాలి కొత్తగా. ఇప్పుడు జనాలు అంటే ఒకటేమైపోయిందంటేనండి, ఇదివరకు సంవత్సరానికి ఒక పెద్ద హీరోలు ఉంటారండి. మనకు 10 మంది ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక చెప్పు సినిమా చేసేవారండి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడం వల్ల 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవుతుంది. సో, థియేటర్స్‌కి రావటం చాలా కష్టం అవుతుంది జనాలు. సో, ఆడియన్స్ అలాంటివి కోరుకుంటారండి. మన మలయాళం సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుకుంటున్నాం కదండి. సో, అలాగే మేము కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొత్తగా చేయాలి. అందుకుని మరీ ఎక్స్ట్రాఆర్డినరీగా రిస్కులు చేయకూడదు. అంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయండి. ఇప్పుడు 'లడ్డు బాబు' ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంట్లు అలాంటివి చేయకూడదండి. సో, కంటెంట్ అంటే ఏదో ఒకటి మనం చెప్పటం. దానివల్ల వాళ్ళకి నేర్పించటమో లేకపోతే ఇప్పుడు వరకు తెలియంది ఒక ఇప్పుడు వరకు ఆ జానర్ ఎవరు ఎక్స్‌ప్లోర్ చేయలేదు. అది చేస్తే ఆడియన్స్ కొత్తగా ఉంటది. సో, వాళ్ళకి రావటానికి థియేటర్‌కి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటదండి. అండ్ కామెడీ ఎప్పుడు మీకు తెలుసు. ఎవరు నవ్వు నాకు ఇష్టం ఉండదని చెప్పరు. సో, యూ కమ్ టు ది థియేటర్స్ ఎంజాయ్ చేయడానికి. సో, అది నాకు అందుకనే ఇందాక కంటెంట్ అండ్ కామెడీని 2 చూస్ చేసుకుంటానని చెప్తున్నాను.